బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటే దానికి ముందుగా అర్హత కావాలి. ఏమిటి అర్హత అని అంటే దాన్ని సాధన చతుష్టయ సంపద అన్నారు. ఏమిటా సాధన చతుష్టయ సంపద? వివేకం, వైరాగ్యం, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అనేటువంటి ఆ 4 కూడా బ్రహ్మజ్ఞానాన్ని అందుకోవటానికి కావలసినటువంటి అర్హతలు. అందువల్ల ఈ బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటువంటి గురువు ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికి శిష్యుడిలో ఆ అర్హత ఉన్నదా లేదా అని పరీక్ష చేసేటువంటి వాళ్ళు పూర్వకాలంలో. మరి అదే ప్రకారంగా మరి ఈ ఉపనిషత్తుని అందించాలి అని అనుకున్నప్పుడు, ఈ జ్ఞానాన్ని అందించాలనుకున్నప్పుడు, ఈ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అందించాలని అనుకున్నప్పుడు యమధర్మరాజు కూడా తన దగ్గరకు వచ్చినటువంటి నచికేతుడిని పరీక్షించాలనుకున్నాడు. అలా పరీక్షించాలనుకొని అతడిలో ఈ అర్హతలు ఏమున్నాయో ఏవి లేవో అనేటువంటిది తేల్చుకొని ఆ తర్వాతనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంపదల్ని, ధనాన్ని, భోగాల్ని, అప్సరసల్ని, రథాలని, గుర్రాలని, ఏనుగుల్ని, ఇంకా అనేకమైనటువంటి వస్తువుల్ని, బంగారాన్ని, పుత్ర పౌత్రుల్ని, దీర్ఘకాల జీవితాన్ని, చిరంజీవత్వాన్ని, ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తిత్వాన్ని, ఇలా అన్నింటినీ కూడా అలా వరాలుగా ఇస్తూ ఉన్నాడు. నీకేం కావాలో కోరుకో, ఇదిగో ఈ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది కావాలో కోరుకో అంటూ వీటన్నింటినీ కూడా ఆశ పెట్టాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రం చలించకుండా నచికేతుడు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివే కదా, ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవి, అంతేకాకుండా మానవుడి యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నశింపజేసేటువంటివి, పైగా మోక్ష మార్గానికి ఇవి ఆటంకాన్ని కలిగించేటువంటివి, అందువల్ల ఇవి ఏవి కూడా నాకు అక్కర్లేదు అనేటువంటి భావనతో వాటిలో ఉన్నటువంటి దోషాలని ఎత్తి చూపించాడు. ఇదే నిత్యానిత్య వస్తు వివేకం అంటే నిత్యమైనటువంటి వస్తువేది, అనిత్యమైనటువంటి వస్తువేది అనే విషయంలో ఆ నచికేతుడికి అప్పటికే కావలసినంత ఆ సంపద, సాధన సంపద ఉన్నది. ఇక ఈ అనిత్యమైనటువంటి వస్తువులన్నీ కూడా నాకు అక్కర్లేదు, అవన్నీ నీవే ఉంచుకో అన్నాడు. దీంతో అతడిలో వైరాగ్యం ఉన్నది అనేటువంటి విషయం కూడా అర్థమైపోయింది. అంతేకాకుండా యమధర్మరాజు ఇంట లేడని తెలిసిన తర్వాత 3 రోజుల పాటు తాను మళ్ళీ భూలోకానికి తిరిగి రాకుండా అక్కడే ఆ యమసదనంలోనే అలాగా నిరాహారిగా, నిద్రాహారాలు లేకుండా అలా ఉన్నాడు. దేనికి అని అంటే ఆ యమధర్మరాజు రావాలి, ఆయన ద్వారానే నేను ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావనతో, అనేటువంటి గురువు మీద ఉండేటువంటి అత్యంత శ్రద్ధతో, అంతేకాకుండా శమదమాదులు అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం మొదలైనటువంటి నిగ్రహాలతో, తితిక్ష ఓర్పుతో అక్కడ నిలబడిపోయాడు. దీన్ని బట్టి ఆయనకి సమాధి షట్క సంపత్తి ఉన్నది అనేటువంటి విషయం కూడా అర్థమైపోయింది. ఇక 3వ వారం ఒక్కటే నాకు కావాలి, దానికన్నా నాకు ఇంకేం అక్కర్లేదు, ఆ 3వ వారం కోసం నేను ఎంత త్యాగమైనా చేస్తా, కాబట్టి నాకు మరణానంతర విద్య ఏదైతే ఉందో, ఆ మరణానంతరం జీవుడి యొక్క స్థితి, మరణానంతరం జీవుడు మరి ఏ స్థితిలో ఉంటాడో తెలుసుకొని ఆ మరణమే లేకుండా చేసుకోవాల్సినటువంటి స్థితి ఏదైతే ఉందో అదిగో అదే నాకు కావాలి అని గట్టిగా కూర్చున్నాడు. దీంతో అతనికి తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉందని తెలుసుకున్నాడు. నిత్యానిత్య వస్తు వివేకం ఉందని, వైరాగ్యం ఉందని, సమాధి షట్క సంపత్తి ఉందని, అలాగనే తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉందని రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఈ 4 సాధనలు అతనికి ఉన్నాయి కనుక అతడు సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు. అందువల్ల ఈ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగినటువంటి వాడు అనే విషయం యమధర్మరాజుకి స్పష్టమైపోయింది. ఇలా యమధర్మరాజు నచికేతుడిని పరీక్ష చేయటమే ఈ ప్రథమవల్లి. అంటే ప్రథమవల్లి శిష్యుడిని అర్హత ఉన్నదా లేదా అని పరీక్ష చేయటం అయితే, ఇక ఇప్పుడు ద్వితీయవల్లి గురుబోధ ప్రారంభం చేయటం జరుగుతూ ఉంది. మరి గురుబోధని ఏం ప్రారంభం చేస్తున్నారు, ఎలా ప్రారంభం చేస్తున్నాడు యమధర్మరాజు అంటే ఒక అద్భుతమైనటువంటి రీతిలో
ఈ గురుబోధని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రారంభం చేస్తున్నాడో మొదటి మంత్రాన్ని చూడండి. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయః ఏ ఉభే నానార్థే పురుషగంసినీతః తయోశ్రేయ ఆదదానస్య సాధుః భవతి హీయతే అర్థాద్య ఉప్రేయో వృణీతే. అన్యత్ శ్రేయః, శ్రేయస్ అనేటువంటిది ఒకటి. ఉత ఏవ, అదేవిధంగా అన్యత్ ప్రేయః, ప్రేయస్సు అనేటువంటిది ఒకటి. ఒకటి శ్రేయస్సు, మరొకటి ప్రేయస్సు. తే ఉభే, ఆ రెండు కూడా నానార్థే, విభిన్నమైనటువంటి మార్గాల్లో పురుషుణ్ణి సినీత బంధిస్తున్నాయి. శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటి రెండు మార్గాల్లో పురుషుణ్ణి బంధిస్తూ ఉన్నాయి ఈ రెండు కూడా. తయోహో, ఆ రెండింటిలో కూడా శ్రేయ ఆదదానస్య, శ్రేయస్సుని ఎవరైతే స్వీకరిస్తారో, ఈ రెండింట్లో శ్రేయస్సు ప్రేయస్సు అనే రెండింట్లో శ్రేయస్సుని ఎవరైతే స్వీకరిస్తారో అటువంటి వాళ్ళు సాధు భవతి, అటువంటి వాళ్ళకి శుభం కలుగుతుంది. యహవు, ఎవరైతే ప్రేయ వృణీతే, ప్రేయస్సుని కోరుకుంటారో, అర్థాత్ అటువంటి వాడు పరమార్థము నుంచి హీయతే, పడిపోతున్నాడు, విడవబడుతున్నాడు. ఎవరైతే శ్రేయస్సును కోరుకుంటాడో అటువంటి వాడికి ఏమో శుభం కలుగుతుంది. ప్రేయస్సును ఎవరైతే కోరుకున్నారో అదిగో అటువంటి వాడు పరమార్థం నుంచి విడిపోతున్నాడు. కాబట్టి శుభాన్ని కలిగించేటువంటి శ్రేయస్సు ఒకటి, సుఖాన్ని కలిగించేటువంటి ప్రేయస్సు ఒకటి. ఈ రెండు విభిన్న మార్గాలు మానవుడి ముందు నిలబడుతూ ఉన్నాయి. ఈ రెండు కూడా మానవుడిని బంధించి వేసేవి. శ్రేయస్సుని కనుక అనుసరించావా నీకు శుభం కలుగుతుంది. లేదు ప్రేయస్సుని కనుక కోరుకున్నావా, అంటే తాత్కాలికమైనటువంటి సుఖాలనే కోరుకున్నావా, నువ్వు పరమార్థం నుంచి విడవబడుతూ ఉంటావు అని ఇక్కడ యమధర్మరాజు తన యొక్క బోధన ప్రారంభం చేస్తూ ఉన్నాడు. మృత్యుదేవత నచికేతుడితో ఇలా అంటున్నాడు. ఓ నచికేత, శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు మార్గాలు ఉన్నాయ్యా. ఈ రెండు కూడా పురుషుడిని నడిపించేటువంటివి. రెండు రకాలైనటువంటి ఆలోచనలు, ఒకటి శ్రేయస్సు, ఒకటి ప్రేయస్సు. శ్రేయస్సు ఏమో శుభాన్ని కలిగిస్తుంది, ప్రేయస్సు ఏమో సుఖాన్ని కలిగిస్తుంది. అయితే రెండు కూడా పురుషుడిని బంధించేటువంటివి. శ్రేయస్సుని కనుక అనుసరించావా అది నీకు మోక్షానికి దారి చూపిస్తుంది. అలా కాకుండా ప్రేయస్సుని కనుక కోరుకున్నావా పరమార్థం నుంచి నువ్వు జారిపడిపోతావు. లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సుఖం కోసం, ఆనందం కోసం పాటుపడుతూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఆలోచనలైనా, చేసేటువంటి పనులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వృత్తులైనా, పోరాటాలైనా, యుద్ధాలైనా అన్నీ కూడా ఎందుకు చేస్తారయ్యారంటే ఆనందం కోసమే చేస్తారు, సుఖం కోసమే చేస్తారు. అయితే ఇలా ఆనందం కోసం చేసేటువంటి ఈ కర్మల్లో ఒకటేమో శ్రేయస్సుని కలిగించేది ఉంది, ఒకటేమో ప్రేయస్సుని కలిగించేది ఉంది. శ్రేయస్సు అంటే ఏమిటంటే ఆ పని చేస్తూ ఉన్నప్పుడు కానీ, చేసిన వెంటనే కానీ ఫలితం అనేటువంటిది వెంటనే కనిపించదు. అయితే దీర్ఘకాలంలో మాత్రం అది చక్కగా ఫలించి అనంతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకుండా ప్రేయస్సుని కనుక నువ్వు కోరుకున్నట్లయితే ఆ పని చేస్తున్నప్పుడు, ఆ పని చెయ్యగానో వెంటనే నీకు ఫలితం మాత్రం వస్తుంది. కాకపోతే ఏమిటనంటే ఆ ఫలితం శాశ్వతమైనటువంటిది కాదు, నిత్యమైనటువంటిది కాదు. ఆ ఫలితం తర్వాత మళ్ళీ నీకు దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. అందువల్ల మొట్టమొదటిదేమో పారమార్థికమైనటువంటిది శ్రేయస్సు, ప్రేయస్సు ఏమో లౌకికమైనటువంటిది. అయితే లోకంలో చాలామంది కూడా ఇలా రెండు మార్గాలు ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలామంది లేరు. చాలామందికి తెలియదు అసలు శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటి రెండు మార్గాలు ఉన్నాయి అని. మేము ప్రేయ మార్గంలో ఉన్నాము అనేటువంటి విషయం కూడా తెలియదు. దీనికన్నా వేరైనటువంటిది శ్రేయ మార్గం ఉన్నది అనే విషయం కూడా తెలియదు. ఎందుకని తెలియదు? ఎందుకనంటే శాస్త్రాల యొక్క పరిచయం ఉండదు. మహాత్ములు గురువులైనటువంటి వాళ్ళని ఆశ్రయించి ఉండరు. అలా ఆశ్రయించడానికి కావాల్సినటువంటి పూర్వజన్మ సుకృతం లేదు.
ఈ కారణం చేత మేము ఏ మార్గంలో పోతున్నాము, ఈ మార్గం కంటే మరొక మార్గం ఉందా, ఇది మంచిదా అది మంచిదా అనేటువంటిది ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటి పేర్లు కానీ వాటి యొక్క భావం కానీ వాటి వల్ల వచ్చేటువంటి ప్రయోజనం కానీ ఏది మంచిదో ఏది చెడు అనేటువంటి విషయం కానీ ఇవి ఏవి కూడా తెలియదు. అందుకే వాళ్ళది ఒక్కటే దృష్టి, ఆ దృష్టితోనే వాళ్ళు ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. ఏమిటది? అన్యాయమైన అక్రమమైన ఏం చేసైనా సరే సుఖాలు భోగాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సుఖాలు భోగాలు వస్తువులు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు వీళ్ళు కొంతమంది. ఈ ప్రేయస్సును కోరుకునే వాళ్ళల్లో కూడా ఇదిగో వీళ్ళు కొంతమంది. అన్యాయంగా అక్రమంగా ఏమైనా చేసైనా సరే నేను సుఖాన్ని పొందాలి అనుకునేవాళ్ళు కొంతమంది. మరికొంతమంది ఏమిటంటే అబ్బే అలా కాదు, అన్యాయాలు అక్రమాలు పాపాలు దుర్మార్గాలు చేయకూడదు, న్యాయంగా ధర్మంగా జీవించాలి, ధర్మంగానే సంపాదించుకోవాలి, సుఖభోగాలు అనుభవించాలి, చేతనైతే ఇతరులకి కాస్త మంచి చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పూజా పునస్కారాలు చేయాలి, ఇలా చేసి మనం మంచి జన్మల్ని పొందాలి లేదా స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలని భోగాల్ని పొందాలి అని భావించేటువంటి వాళ్ళు మరికొంతమంది. అంటే సుఖాలు పొందటం మాత్రం ఖాయం, అయితే అన్యాయాలు చేసి సుఖాలు పొందడానికైనా సిద్ధపడేవాళ్ళు కొంతమంది. అయితే న్యాయంగా మాత్రమే నాకు లభించినటువంటి సుఖాన్ని నేను పొందుతాను అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అయితే వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఆ న్యాయంగా నడిచేవాళ్ళు కానీ అన్యాయంగా నడిచేవాళ్ళు కానీ అందరూ కూడా ఎవరయ్యానంటే ప్రేయో మార్గంలో నడిచేటువంటి వాళ్ళే, ప్రేయో మార్గంలో జీవించేటువంటి వాళ్ళే. అయితే ఇది వారికి ప్రేయో మార్గమని తెలియకపోవచ్చు. ఒకవేళ కొద్దిమందికి తెలిసినప్పటికి కూడా ఆ మార్గంలో నుంచి బయటికి రావడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు, ఆ మార్గంలోనే వెళుతూ ఉంటారు. ఇలా అందరూ నడిచేటువంటి ప్రేయో మార్గం కన్నా వేరైనటువంటిది, విశిష్టమైనటువంటిది, శుభకరమైనటువంటిది, పారమార్థికమైనటువంటిది అయినటువంటి శ్రేయో మార్గం ఒకటి ఉన్నది. అదే ఇక్కడ యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ శ్రేయో మార్గ ప్రేయో మార్గాలు రెండింటిని కూడా వేరు చేసి చూస్తారో అదిగో అటువంటి వాళ్ళే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అవుతారు అని యమధర్మరాజు తన యొక్క బోధని ప్రారంభం చేయటమే దీంతో ప్రారంభం చేశారు. శ్రేయశ్చ ప్రేయశ్చ, శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటి రెండు మార్గాలు ఉన్నాయి. శ్రేయస్సు ఏమో అనంతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, ప్రేయస్సు ఏమో తాత్కాలికమైనటువంటి సుఖాలని భోగాల్ని ఇస్తుంది. కాబట్టి ఈ రెండు మార్గాలు కూడా భిన్నమైనటువంటివి. ఈ విభిన్నమైనటువంటి మార్గాలు విభిన్నమైనటువంటి గమ్యాలను చేరుస్తూ ఉంటాయి. శ్రేయ మార్గంలో నడిచేటువంటి వాడు భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉంటాడు. లౌకిక జీవనంలో న్యాయము, ధర్మము, దయ, సహనము, ప్రేమ, పరోపకారము అనేటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. శాస్త్రం ఏం చెబుతున్నదో ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాడు. అలా నడుచుకుంటూ ఉన్నప్పుడు అతనికి సుఖాలు కలగనవచ్చు, కలక్కపోనవచ్చు, అంతేకాదు దుఃఖాలు కూడా కలగవచ్చు. ఇలా దుఃఖాలు కలగడానికి కారణం ఏమిటంటే అతను మంచి మార్గంలో నడుస్తున్నందువల్ల దుఃఖాలు కలగవు. దుఃఖాలు కలగటానికి పూర్వం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా దుఃఖాలు కలుగుతాయి. అందువల్ల నేను శ్రేయ మార్గంలో నడుస్తున్నాను కదా, నాకు దుఃఖాలు కలుగుతున్నాయి, ఈ మార్గం కాకుండా ఇంకో మార్గంలోకి పోతాను అని అనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది. అందువల్ల అతనికి సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఈ మార్గంలో నుంచి నేను తప్పుకోకుండా ఉండాలి అనేటువంటి భావన ఉండాలి. అలా ఉండాలంటే అతనికి ఎంతో త్యాగబుద్ధి ఉండాలి, సహనం ఉండాలి. సహనం అంటే ఓర్పు, తితిక్ష. ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినటువంటి నచికేతుడు ఏం చేశాడు? 3 రోజులు నిరాహారిగా ఉన్నాడు. తిరిగి రావచ్చు కదా? కాదు. ఎందుకంటే యమధర్మరాజుని గురువుగా ఎంచుకొని వెళ్ళినటువంటి వాడు కనుక ఏమైనా సరే ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించి ఆయన ద్వారా నేను ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు. ఆ భావన ఉన్నది కనుక అతడు తితిక్షతో, ఓర్పుతో, సహనంతో 3 రోజులు నిద్రాహారాలు మానేసి అలా ఉండిపోయాడు. కాబట్టి ఈ మార్గంలో నడిచేటువంటి వాడికి సహనం ఉండాలి, త్యాగభావం ఉండాలి. ఇలా నడుచుకున్నటువంటి వాడు ఈ భౌతికమైనటువంటి సంపదల కోసం కానీ భోగాల కోసం కానీ కాకుండా ధర్మం కోసం, భగవంతుడి కోసం అదిగో పాటుపడుతూ ఉండాలి. అంటే భగవంతుడు శాస్త్రాల ద్వారా మనకి ఏ మార్గాన్ని అయితే చూపించాడో, ఇదిగో ఇలా నడుచుకోండి అని ఏ మార్గాన్ని అయితే చూపించాడో ఆ మార్గంలోనే నడుచుకుంటూ ఉండాలి. అలా నడుచుకుంటూ ఉండేటువంటి వాడే ఈ శ్రేయో మార్గంలో ఉండేవాడు.
చివరికి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి మానవ పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని కూడా అతడు పొందగలుగుతాడు. తన యొక్క గమ్యాన్ని చేరుకుంటాడు. ఈ మానవ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటాడు. ఎప్పుడు ఈ శ్రేయో మార్గంలో ఏ రకమైనటువంటి ఆటంకం వచ్చినా సరే, ఎన్ని త్యాగాలు చేసైనా సరే అదిగో అలా ముందుకు వెళ్ళినటువంటి వాడు. అలా కాకుండా తనకి సుఖం కలిగేటువంటి, ఆనందం కలిగేటువంటి మార్గం ఏమిటో తెలుసుకొని, అది ధర్మమైనా సరే అధర్మమైనా సరే, శాస్త్రం చెప్పిన మార్గమైనా సరే శాస్త్రం నిషేధించిన మార్గమైనా సరే, ఇతరులకి హాని కలిగించేదైనా సరే ఇతరులకి మేలు కలిగేదైనా సరే, ఏదైనా సరే వాటితో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సిన నా సుఖమే అనేటువంటి భావనతో ఎవరైతే ఈ మార్గంలో నడుస్తూ ఉంటారో అటువంటి వాడు సుఖాన్ని పొందితే పొందవచ్చు. కానీ ఆ సుఖాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. అతడు చివరికి ఏమవుతుందంటే పరమార్థం నుంచి దూరం అవుతాడు. ఈ పరమైనటువంటి మోక్షాన్ని అందుకునేటువంటి మార్గానికి దూరం అయిపోతూ ఉంటాడు. ఇక ఇందులో అన్యాయ మార్గంలో నడిచేవాడు, న్యాయ మార్గంలో, అన్యాయ మార్గంలో నడిచేటువంటి వాడి సంగతి ఏమిటి? ఇక్కడ సుఖాలను పొందుతాడు, బాగానే ఉంది. అయితే చేసినటువంటి పాపాలకి ఫలితాన్ని అనుభవించి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. ఒకవేళ పుణ్యాలు కనుక చేసి ఉంటే వాటి యొక్క ఫలంగా స్వర్గఫలాలు, స్వర్గభోగాలు అందుకొని అవి కాస్త ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి రావాలి. అంటే పాపాలు చేసినటువంటి వాడైనా పుణ్యం చేసినటువంటి వాడైనా ఇద్దరూ కూడా మళ్ళీ లోకానికి రావాలి. కాకపోతే పాపం చేసినటువంటి వాడు నరకయాత్రలు అనుభవించి వస్తాడు, పుణ్యం చేసినటువంటి వాడు స్వర్గభోగాలు అనుభవించి ఈ లోకంలోకి వస్తాడు. కాబట్టి అతడు గమ్యం నుంచి, మోక్షం నుంచి, పరమార్థం నుంచి ఈ ప్రేయో మార్గంలో నడిచినటువంటి వాడు పతనం కావటం, మళ్ళీ తిరిగి లోకానికి రావటం, మళ్ళీ జన్మ ఎత్తటం, ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోవటం మాత్రం ఖాయం. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇక లంచగొండి ఉద్యోగి కానీ, అక్రమాలు చేసేటువంటి నల్లబజారు వ్యాపారులు కానీ, దుర్మార్గులైనటువంటి రాజకీయ నాయకులు కానీ, గోండాల నాయకులు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా తాత్కాలికంగా సుఖాలు పొందొచ్చు. ఆ సుఖాలు పొందడానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాలు దుర్మార్గమైనటువంటి మార్గాలు అయినప్పుడు వాళ్ళు తాత్కాలికంగా సుఖాలు పొందినా, భోగాలు అనుభవించినా చివరికి వారి గతి ఏమిటంటే అధోగతి. అయితే తిహార్ జైలు, లేకపోతే చర్లపల్లి జైలు, లేకపోతే చెంచలగూడ జైలు. అందువల్ల ఈ రకమైనటువంటి వాళ్ళు చివరికి అదిగో అటువంటి అధోగతికి పోక మాత్రం తప్పదు. మరి ఇక ఈ రెండు మార్గాలు కూడా పురుషుణ్ణి బంధించేవి అంటున్నారే. ఏమంటే శ్రేయో మార్గం అయితే విడుదల పొందేది కదా, ప్రేయో మార్గం అంటే బంధించేది అంతవరకు మాకు తెలుసు. ఎందుకంటే ప్రేయో మార్గంలో పోయినటువంటి వాడేమో జన్మమరణ చక్రంలో ఇరుక్కుంటాడు, శ్రేయో మార్గంలో పోయినటువంటి వాడేమో ఈ సమస్తమైనటువంటి కర్మబంధనాలను వదిలించుకొని మోక్షాన్ని పొందుతాడు. అయితే రెండు బంధించేవన్నారేమిటి, ఎందుకని ఎట్లా అన్నాడు యమధర్మరాజు అని మనం సందేహం రావచ్చు. ఇక్కడ పురుషుడు అని అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ నిత్యముక్తం, అది అసలు బంధంలో ఎప్పుడూ ఉండదు. బంధంలో ఉన్నదని మనం అనుకుంటున్నామే కానీ అది బంధంలో లేదు. బంధంలో ఉన్నదని అనుకునేటువంటి వాడేమో బంధం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బంధంలో ఉన్నానని తెలియనటువంటి వాడేమో హాయిగా ఈ లోకంలో విహరిస్తూ ఉంటాడు. అంటే ఇద్దరు కూడా అజ్ఞానంలోనే. అంటే నేను ఆత్మని అని తెలిస్తే ఆత్మ నిత్యముక్తం గనక, ఆత్మ శాశ్వతం గనక, ఆత్మ అకర్త అభోక్త గనక, ఆత్మ ఏమీ చేయాల్సినటువంటి పని లేదు గనక ఆత్మ కోసం నువ్వేం చేయక్కర్లేదు, ఎందుకంటే నువ్వు ఆత్మవే కాబట్టి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆత్మని అని తెలిసినప్పటికీ కూడా మనం ఆత్మగా ఉండక జీవుడిగా ఉంటున్నాం. కాబట్టి జీవుడిగా ఉంటున్నాం కాబట్టి ఆత్మను తెలుసుకుంటున్నాం, ఆత్మ నిత్యముక్తం అని తెలుసుకుంటున్నాం. కాబట్టి నేను ఆత్మస్థితికి వెళ్ళాలని అనుకుంటున్నాం. వెళ్ళాలనుకొని మనం ఏం చేస్తున్నామంటే ఈ శ్రేయో మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి ఇక్కడ శ్రేయో మార్గంలో నడుస్తున్నాము అని అంటే ఇప్పుడు మనం ఎవరమన్నమాట, జీవుడువా ఆత్మ? కాబట్టి జీవుడివే. అంటే జీవుడు అని అంటే మనం బంధంలో ఉన్నామని అర్థమే. అందుకని ఇప్పుడు బంధించి వేస్తున్నది అని. కాబట్టి శ్రేయో మార్గంలో నడిచిన, ప్రేయ మార్గంలో నడిచిన ఇద్దరు బంధంలోనే ఉన్నారు అనేటువంటి మాట అదిగో అజ్ఞం. కాబట్టి ఏదో ఒక లక్ష్యం కోసం మానవుడు కృషి చేస్తూ ఉంటాడు. కొద్దిమంది అదృష్టవంతులు శ్రేయస్సు కోసం పనిచేస్తే, కొంతమంది తెలియనటువంటి వాళ్ళు చాలామంది ఈ ప్రేయస్సు కోసమే కృషి చేస్తూ ఉంటారు. అందువల్ల ఆత్మదృష్ట్యా చూసినప్పుడేమో, ఆత్మదృష్ట్యా కనుక చూసినప్పుడు ఇద్దరు కూడా ఏదో చేసేవాళ్లే కనుక ఇద్దరు బంధింపబడుతున్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అందువల్ల మోక్షం కావాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో
ఆ కోరిక ప్రకారం కనుక మనం కృషి చేసినట్లయితే చివరికి మనం ముక్తిని పొందడం జరుగుతుంది కనుక ప్రతి వ్యక్తికి కూడా ఈ మోక్షం కావాలనేటువంటి కోరిక తప్పనిసరిగా ఉండాలి. మరి ఇక్కడ 2 మార్గాలను చెప్పాడు యమధర్మరాజు. ఒకటి శ్రేయస్సు, 2 ప్రేయస్సు. అయితే మరి ఎవరు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు? మరి లోకంలో ఉన్నటువంటి మానవులంతా శ్రేయో మార్గాన్ని అనుసరించవచ్చు కదా. మరి ఎందుకని 2 మార్గాలు ఉన్నాయి? శ్రేయో మార్గాన్నేమో కొద్దిమంది అనుసరిస్తున్నారు, ప్రేయో మార్గాన్నేమో చాలామంది అనుసరిస్తున్నారు. ఎందుకని ఇలా జరుగుతుంది అని అంటే దానికి సమాధానంగా చెప్తున్నారు రెండవ మంత్రాన్ని చూడండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణీతే. శ్రేయశ్చ ప్రేయశ్చ, శ్రేయస్సు మరియు ప్రేయస్సు కూడా మనుష్యం ఏతః మనుష్యుణ్ణి సమీపిస్తాయి. అంటే మనిషి ముందుకు వస్తాయి. ఎవరు? ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనే 2 కూడా. అయ్యా మాలో ఎవరిని ఎంచుకుంటావో చూడండి అని చెప్పి 2 కూడా మన ముందు నిలబడతా ఉంటాయి. అయితే ఈ 2 నిలబడ్డప్పుడు ధీరః బుద్ధిమంతుడైనటువంటి వాడు, ధీ అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు తౌ ఆ 2ంటిని కూడా సంపరీత్య బాగా పరిశీలించి వివినక్తి విచక్షణ చేస్తాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఈ 2 ఏమిటి, ఇదేమిటి అదేమిటి, ఇది ఎలాంటిది అది ఎలాంటిది, ఈ మార్గంలో పోతే మంచిదా ఆ మార్గంలో పోతే మంచిదా, నాకు ఏది శ్రేయస్కరమైనటువంటిది, నా జన్మని ఏది సార్థకం చేసుకోవడానికి ఏ మార్గాన్ని నేను అనుసరించాలి అని చక్కగా విచారణ చేస్తాడు. ఎవరు? బుద్ధిమంతుడైనటువంటి వాడు. అలా విచారణ చేసి ధీరః బుద్ధిమంతుడు ప్రేయసః శ్రేయః ప్రేయస్సు కన్నా శ్రేయస్సునే అభివృణీతే ప్రీతిపూర్వకంగా కోరుకుంటాడు. ఇక్కడ కూడా చక్కని మాట వాడాడు. ప్రీతిపూర్వకంగా, ఏదో కోరుకోవటం కాదు, ఇష్టంతో కోరుకుంటాడు, ప్రీతిపూర్వకంగా కోరుకుంటాడు. అప్పుడప్పుడు మనం లోకంలో కొన్ని పనులు చేసినప్పుడు ఏమిటంటే కొన్ని పనులు మనం బాగా ఎంతో ఇష్టంగా చేస్తాం, కొన్ని పనుల్ని కష్టంగా చేస్తాం. ఎందుకు కష్టం అంటే అవి చేయటం మీద మనకు అంత అభిరుచి లేదు. కానీ ఎవరో ఒకరు తల్లిదండ్రులు, పెద్దలు, మరి ఇంకెవరో తప్పనిసరి బలవంతం చేసినప్పుడు సరే వాళ్ళ తృప్తి కోసమని చేద్దామని చేస్తారు. అట్లా చేయటం కాకుండా ఇక్కడ ప్రేయస్సు కంటే శ్రేయస్సు శ్రేష్టమైందని తెలుసుకొని ఈ శ్రేయస్సునే ప్రీతిపూర్వకంగా ఆచరించేటువంటి వాడు ధీరుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు. మరి ఇక మందబుద్ధి కలిగినటువంటి వాడు యోగక్షేమాత్ లౌకికమైనటువంటి యోగక్షేమాల కోసం ప్రేయః వృణీతే ప్రేయస్సునే కోరుకుంటాడు. యోగక్షేమాలంటే ఏమిటి? యోగము అని అంటే రావటం, క్షేమము అని అంటే పోకుండా ఉంటాం. యోగము అని అంటే లేనిది నాకు రావటం, క్షేమం అంటే ఉన్నది పోకుండా ఉంటాం. అందుకని అప్పుడప్పుడు ఏమిటనంటే ఏమండి యోగక్షేమాలు ఏమైనా ఆలోచిస్తున్నారా అని అంటారు. అంటే యోగక్షేమాలు ఆలోచిస్తున్నారంటే అర్థమైంది ఆయనకి ఏమైనా కొత్తగా ఏమైనా సంపాదించుకున్నాడా, ఇల్లు కానీ వాకిలు కానీ ఏదైనా స్థలం కానీ భూమి కానీ పుట్ర కానీ, లేకపోతే ఏమైనా పిల్లలు ఏమైనా కొత్తగా పుట్టారా, లేకపోతే మనవాళ్ళు పుట్టారా, ఇవన్నీ కొత్తగా లేని అని కొత్తగా రావటం యోగం. క్షేమం అంటే ఆయన డబ్బులు దొంగతనం చేసి ఎవరు ఎత్తుకెళ్ళలేదు కదా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బట్టి మొత్తం దోచుకుపోలేదు కదా, లేకపోతే ఇంకేమైనా కష్టాలు రాలేదు కదా, అంటే అవేవి రాకుండా ఉంటే క్షేమం. ఇవేమైనా లేనివి కనుక వస్తేనేమో యోగం. ఈ యోగక్షేమాల గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎక్కువ భాగం ఆలోచించుకుంటారు. అందుకని యోగక్షేమాలు కావాలి కనుక అందుకని ప్రేమ మార్గంలో నడుస్తూ ఉంటారు. కాబట్టి శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటి 2 మార్గాలు కూడా మానవుడి ముందు నిలుస్తుంటాయి. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆ 2ంటిని బాగా విచారణ చేసి ఈ 2ంటిలో ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి ఆలోచన చేస్తాడు. అలా ఆలోచన చేసి బుద్ధిమంతుడు ప్రేయస్సు కన్నా శ్రేయస్సే శ్రేష్టమైనటువంటిదని నమ్మి ఆ శ్రేయ మార్గాన్నే అనుసరిస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడైనటువంటి వాడు, మందబుద్ధి కలిగినటువంటి వాడు మాత్రం ఏం చేస్తాడంటే తన యొక్క సుఖభోగాలే ప్రధానం అనుకొని, తన యొక్క యోగక్షేమాలే ప్రధానం అనుకొని ఈ ప్రేయ మార్గాన్నే కోరుకుంటూ ఉంటాడు అని ఇక్కడ యమధర్మరాజు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి మానవుడి ముందు కూడా నేను ఎలా జీవించాలి అనేటువంటి సందర్భం జీవితంలో ఎన్నో సందర్భాల్లో వస్తూ ఉంటుంది. ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా, ఆ మార్గంలో పోవాలన్నా ఈ మార్గంలో పోవాలన్నా, డాక్టర్ చదవాలన్నా ఇంజనీర్ చదవాలన్నా,
తల్లిదండ్రులు కాస్త బాగా చూడాలన్నా, లేకపోతే వాళ్ళ కర్మనికి వాళ్ళు వదిలిపెట్టేద్దామా, ఇట్లా రకరకాలైనటువంటి భావాలు ఆ మానవుడి ముందు నిలబడతా ఉంటాయి. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవడు మంచి ఒకటి చెడ్డ, రెండు కూడా అలా నిలబడతాయి. ఇలా చేద్దామా, అలా చేద్దాం, ఇలా చేద్దామా, ఇలా చేస్తే నాకు లాభం, అలా చేస్తే నాకు లాభం అనేటువంటి సందర్భంలో ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి మానవుడు ముందు ఈ రెండు మార్గాలు నిలబడతాయి. అయితే ఈ రెండు కూడా ఎలాంటివి, వీటి యొక్క విషయం తెలుసుకోవాలి. మొదటిది ఏమిటంటే శ్రేయో మార్గం. అంటే శ్రేయస్సును కలిగించేది, శుభకరమైనటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది, అది మోక్ష మార్గం. శ్రేయో మార్గం అంటే మోక్ష మార్గం, మోక్షాన్ని అందుకోవడానికి చేయాల్సినటువంటి. ఇదిగో ఇప్పుడు మనం తంటాలు పడుతున్నటువంటి మార్గం అంతా అదే, ఈ శ్రేయో మార్గం. అయితే ఈ మార్గం ఎలాంటిదంటే ఎత్తు పల్లాలతో ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేదే అయినప్పటికీ కూడా ఈ మార్గం మాత్రం ఎలాంటిదనంటే ఈ మార్గంలో నడవటం చాలా కష్టం. ఎందుకంటే ఎత్తు పల్లాలతో ఉండేటువంటి మార్గం, వంకర టింకరగా ఉండేటువంటి మార్గం, అగమ్యగోచరంగా కొంత దూరం పోయిన తర్వాత ఎటు పోవాలా, ఏం చేయాలా, ఎలా అనేటువంటి అగమ్యగోచరంగా ఉండేటువంటి మార్గం, చాలా కష్టంతో కూడుకున్నటువంటి మార్గం. అసలు ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఒంటరిగా ప్రయాణం చేయటం చాలా కష్టం. ఎవరో ఒకరి సహాయం కావాలి. ఆ ఒకరెవరంటే సద్గురువు. కాబట్టి ఒక సద్గురువు యొక్క సహాయ సహకారాలు ఉన్నప్పుడే ఈ శ్రేయో మార్గంలో నడవటానికి వీలవుతుంది తప్ప వాళ్ళంతట వాళ్ళుగా ఈ శ్రేయో మార్గంలో నడవటం చాలా కష్టం. ఇక ఈ శ్రేయో మార్గంలో నడవాలి అని అంటే ఎన్నో త్యాగాలు చేయాలి, ఎంతో శాస్త్రాన్ని ఎంతో కాలం అధ్యయనం చేయాలి, ఎన్ని రకాలైనటువంటి సాధనలో చేయాలి. ఇన్ని చేస్తే ప్రగతి వెంటనే కనపడుతుందా అని అంటే ప్రగతి కనిపిస్తుంది. అసలు ఒకే జన్మలో కోరినటువంటి ఫలితం వస్తుందని గ్యారంటీ లేనే లేదు. పైగా ప్రారంభంలో అంతా అయోమయంగా ఉంటుంది. నేను మోక్ష మార్గంలో నడవాలని అనుకున్నప్పటికి కూడా ఆ ప్రారంభం ఎట్లా ఉంటుందంటే అంతా అయోమయంగా ఉంటుంది. సరే, ఎలాగో అలాగా ప్రయాణం ప్రారంభించామనుకోండి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు. అయితే ఇవన్నీ దాటి కనుక ముందుకు పోతే అంతిమ ఫలితం మాత్రం మనకి ఊహకి అందనంత ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే మన మనస్సుకి అందినంత వరకే మనం తెలుసుకోగలుగుతాం, కానీ ఇదిగో దీన్ని మన మనస్సుకి అందేది కాదు. అందుకంటే మన మనస్సుకి అందేది ఎంతైతే ఉందో దానికంటే ఇంకా గొప్పది అనమాట. అందువల్ల ఇది మన ఊహకు అందనటువంటిది. ఈ విషయం గురువు చెబితే లేదా శాస్త్రం చెబితే చచ్చినట్టు నమ్మాలి అంతే, అంతకంటే ఇంకో రెండో మార్గం లేదు. ఎందుకంటే అనుభవించినటువంటి వాడు మాత్రమే చెప్తాడు. అనుభవించినటువంటి వాడు చెప్పినటువంటి మాటలే మనకి శాస్త్రంలో ఉంటాయి. కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని తప్పనిసరిగా మనం నమ్మాలి. కాబట్టి ఈ మార్గం ఏదైతే ఉందో ఎంత కష్టమైనటువంటి మార్గమైనా చివరికి మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేటువంటి మార్గం కనుక ఈ మార్గాన్ని ఎప్పటికైనా అనుసరించక తప్పదు కనుక ఈ జన్మలో నువ్వు తప్పించుకోవచ్చు, కావాలంటే ఇంకా 100 జన్మల్లో తప్పించుకోవచ్చు, 1,000,000 జన్మల్లో తప్పించుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాల్సింది. ఎందుకని ఎప్పటికైనా సరే ఈ మార్గంలో నుంచి నువ్వు ప్రయాణం చేస్తే తప్ప నువ్వు మోక్షాన్ని అందుకోవటం కుదరదు. మోక్షాన్ని అందుకుంటే తప్ప నీకు శాశ్వతమైనటువంటి స్థితి కలగదు. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని కలగాలి అని అంటే ఈ మార్గంలో ఎన్ని జన్మల తర్వాతనైనా సరే ఈ మార్గంలో ప్రయాణం చేయాలి. అందుకే మనం చెప్పుకున్నాం, మరి అయ్యా దొంగ చిక్కిన తర్వాత పోలీస్కి వీడు దొంగతనాన్ని కానీ వెంటనే కనుక ఒప్పుకుంటేనేమో తన్నులు తప్పుతాయి, లేకపోతే 4 రోజులు బాగా ఎరగదన్నించుకున్న తర్వాత అప్పుడు చెప్పాడు అనుకో, ఏంటి ప్రయోజనం? ఎట్టాగూ చెప్పాలి కానీ తన్నించుకొని చెప్పడం అనమాట. అలాగనే మనం కూడా కొన్ని కోటాను జన్మల్లో తన్నించుకొని ఎప్పుడో మోక్ష మార్గంలోకి పోయే బదులు ఇదిగో ఇప్పుడే తెలుసుకున్నప్పుడే మనం ఈ మోక్ష మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయానికి రావాలి. ఇది శ్రేయో మార్గం. ఇక రెండవదైనటువంటిది ప్రేయో మార్గం. మరైతే ఈ ప్రేయో మార్గం సంగతి ఏమిటంటే ఇది ఎప్పుడూ సుఖాలని భోగాల్ని అందిస్తూ ఉంటుంది, బాగా భోగాల్ని అనుభవింపజేసేటువంటిది. అయితే అనంతమైనటువంటి దుఃఖసాగరంలో మనల్ని ముంచేస్తుంది. ఈ మార్గం ఎంతో సులభమైనటువంటి విషయం మనకి తెలుసు. ఎక్కువ మంది దాదాపుగా అందరూ కూడా ఈ మార్గంలోనే ఎందుకు ప్రయాణం చేస్తారు అని అంటే మనం ఏదో కష్టపడతాం, మనకు వెంటనే ఫలితం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకెంతకంటే ఏం కావాలి? మనం పోయి దేవుడికి దండం పెట్టామంటే మన కోరిక తీరిందనుకో, ఇంకెంతకంటే ఏం కావాలి? మనం పూజ చేసామనుకో, మన కోరిక తీరిందనుకో, ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి ఇలా మనకి వెంట వెంటనే ఫలితాలను ఇచ్చేటువంటిది కనుక ఈ మార్గంలోనే అందరూ వెళుతూ ఉంటారు. కాకపోతే ఏమిటంటే ఇది అనంతమైనటువంటి దుఃఖసాగరంలో ముంచేటువంటి మార్గం. మరి అయితే ఇందులో ఏమైనా ఎవరి సాయం అన్నా కావాలంటే దాదాపుగా ఎవరి సాయం అక్కర్లా, శాస్త్రాలతో పని లేదు.
శాస్త్రాలను అదే పనిగా మధించాల్సినటువంటి అవసరం లేదు, ఏ గొప్ప సాధనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అదిగాక ఫలితం మాత్రం మనకి వెంటనే తెలుస్తుంది. ఇది ఇక రెండోది ఏమిటంటే, గొప్ప గొప్ప త్యాగాలు ఏమైనా చేయాలంటే గొప్ప గొప్ప త్యాగాలు చేయాల్సినటువంటి పని లేదు. ఈ మార్గంలో అయోమయం లేదు, ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండవు. కానీ ఎన్ని సుఖాలు పొందినా, ఎన్ని భోగాల్ని అనుభవించినప్పటికీ అన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ప్రతి సుఖానికి కూడా మనం కష్టపడాలి, ప్రతి జన్మలోనూ కష్టపడాలి. ఎంత కష్టపడ్డా సరే దుఃఖాలు మాత్రం తప్పవు. ఎన్ని సుఖాలు వచ్చినా, ఎన్ని భోగాలు అనుభవించినా దుఃఖాలు మాత్రం తప్పవు. కాబట్టి ఇది శాశ్వతానందాన్ని మనకి దూరం చేసేటువంటిది, మోక్ష మార్గానికి ఆటంకం కలిగించేటువంటిది, పరమార్థాన్ని నుంచి నిన్ను కాస్త దూరంగా నెట్టివేసేటువంటిది. దీన్ని సౌఖ్య మార్గం అన్నారు, ప్రేయో మార్గం అన్నారు. ఈ రెండు మార్గాలు కూడా మానవుడి ముందు నిలుస్తాయి. ఇవి రెండు మార్గాలు, ఈ రెండు మార్గాలు మానవుడి ముందు నిలుస్తాయి. బాగా కష్టపడి అనంతమైనటువంటి ఆనందం ఎప్పుడో పొందటమా, తక్కువ కష్టపడి వెంటనే ఫలితాన్ని పొందటమా, ఈ రెండు మార్గాలు. అయితే వెంటనే ఫలితం పొందినా చివరికి దుఃఖం వస్తుంది. ఆ శాశ్వత ఆనందాన్ని పొందితే దుఃఖం అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. కాబట్టి అది కావాలన్నా ఇది కావాలన్నా అని రెండు మార్గాలు మానవుడి ముందు నిలుస్తూ ఉంటాయి. అయితే వీటిని తెలుసుకొని బాగా వీటిని గురించి ఆలోచించి విచారణ చేసి నిశ్చయించుకునేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకనంటే ఇలా రెండు మార్గాలు ఉన్నాయని తెలుసుకోవాలన్నా, ఈ రెండు మార్గాలు తీసుకువెళ్ళేటువంటి గమ్యస్థానం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలన్నా తప్పకుండా శాస్త్రజ్ఞానం కావాలి. లేదా శాస్త్రం తెలిసినటువంటి పెద్దల యొక్క, మహాత్ముల యొక్క, గురువుల యొక్క సాన్నిధ్యం కావాలి. అంటే నువ్వన్నా శాస్త్రాన్ని చూసి తెలుసుకోవాలి, లేదా శాస్త్రం తెలిసినటువంటి మహాత్ముల యొక్క సాన్నిధ్యం అన్నా నీకు లభించి వాళ్ళ ద్వారా నువ్వు తెలుసుకోవాలి. మరి ఇది అందరికీ సాధ్యమా అంటే అందరికీ సాధ్యం కాదు. దీనికి కారణం ఏమిటంటే పూర్వజన్మ సుకృతం లేనటువంటి వాళ్ళకి ఇది సాధ్యం కాదు. పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకే ఎవరో, ఎక్కడో, ఎప్పుడో, ఏ కొద్ది మందో ఈ విచారణ దృక్పథాన్ని కలిగి ఉంటారు, ఈ విచారణ దృష్టితో ఉంటారు, ఈ రెండు మార్గాలు ఉన్నాయని గ్రహిస్తారు, ఈ రెండు మార్గాల యొక్క మంచి చెడ్డల్ని తెలుసుకుంటారు, విచారణ చేస్తారు. అయితే ఇలా విచారణ చేసి విభాగం చేసి చూడగలిగినంత మాత్రాన అందరూ కూడా బుద్ధిమంతులు అని అంటానికి వీల్లేదు. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు విచారణ చేస్తారన్నాం కదా, విచారణ చేసినంత మాత్రాన బుద్ధిమంతులు గారు. కాకపోతే రెండు మార్గాలు ఉన్నాయని తెలుసుకోగలిగితే మాత్రం చాలా గొప్ప విషయం. అలా తెలుసుకోకుండా గానుగెద్దులాగా ఎప్పుడు కూడా అలా గానుగెద్దు ఏం చేస్తుందంటే గానుగ చుట్టూ కూడా అది తిరుగుతూ ఉంటుంది. ఇక దానికి రెండవది ఆలోచన రాదు, ఎప్పుడు కూడా గానుగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఆ రకంగా ఎప్పుడు కూడా ఈ ప్రపంచం సుఖాలు భోగాలు వీటి చుట్టూ తిరుగుతా గానుగెద్దులాగా తిరిగేటువంటి పరిస్థితి కాకుండా, కాదయ్యా రెండు మార్గాలు ఉన్నాయి, ఇదే కాదు నేను తిరిగే మార్గమే కాదు, ఇంకో మార్గం ఉంది, మంచి మార్గం ఉంది అని తెలుసుకోవటం నిజంగా గొప్ప విషయం. ఈ సంసార జన్మమరణ చక్రం నుంచి మనల్ని విడుదల పొందించేటువంటిది మరొక మార్గం ఉంది అని కనుక తెలుసుకున్నట్లయితే ఈ గానుగెద్దులాగా, ఈ పశువుల్లాగా, ఈ బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి అవస్థ తప్పిపోతుంది. ఎందుకనంటే మనకి మంచి మార్గం కూడా తెలుస్తుంది కనుక ఈ రెండు మార్గాలు తెలుసుకున్నటువంటి వాడు తెలుసుకోనటువంటి వాడికన్నా నయం. అయితే మరి వీళ్ళలో మందబుద్ధులు ఎవరు, బుద్ధిమంతులు ఎవరు అంటే ఎవరైతే ఈ రెండు మార్గాల్ని బాగా తెలుసుకున్నారో, తెలుసుకొని విచక్షణ చేశారో, విచక్షణ చేసి ఈ రెండు మార్గాల్లో ఉన్నటువంటి సాధక బాధకాలను కూడా తెలుసుకొని ఏమైనా సరే శ్రేయో మార్గమే గొప్పది, ఆ మార్గాన్ని అనుసరించాలి అని ఆ మార్గాన్ని అనుసరించడానికి ఒక గురువుని ఆశ్రయించి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అదిగో అటువంటి వాళ్ళేమో బుద్ధిమంతులు. అలా కాకుండా తెలిసినప్పటికీ కూడా అబ్బో ఈ గమ్యస్థానాన్ని చేరుకోవటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదులే, మనకి ఇప్పుడప్పుడే ఏం ఫలితం రాదు, ఇక్కడ మనం ఏదో పొందాల్సినటువంటి వాటన్నిటిని దూరం చేసుకొని ఎప్పుడో వచ్చుతో రాదో తెలియనటువంటి దాని గురించి ఆలోచించి ఆ మార్గంలో కనుక పోయి మన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలా, చిక్కిన వరకు ఇప్పుడు మనం బాగా ఈ సుఖాలు భోగాలు అనుభవించాలా అని అనుకొని తెలిసినప్పటికీ కూడా ఈ మార్గంలోకి వచ్చేటువంటి వాడు బుద్ధిహీనుడు, మందబుద్ధి కలిగినటువంటి వాడు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనంద ప్రదాయమైనటువంటి ఆ మోక్ష మార్గంలో నడిచేటువంటి వాడే శ్రేయస్కరమైనటువంటి వాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక అన్నిటినీ తృణప్రాయంగా త్యజించి వేసి
ఎలాంటి కష్టాలు దుఃఖాలు తటస్థించినప్పటికీ కూడా చెక్కు చెదరినటువంటి మనోధైర్యంతో స్థిర నిశ్చయంతో ప్రీతిపూర్వకంగా ఎవరైతే ఈ శ్రేయ మార్గంలోనే నడవాలని మోక్షమే తన యొక్క పరమ లక్ష్యమని నిశ్చయించుకొని ఈ మార్గంలోనే నడుస్తారో వాళ్ళు ధీర పురుషులు, బుద్ధిమంతులు. ఇటువంటి వాళ్ళు బహు అరుదుగా ఉంటారు. అలా కాకుండా ఎవరైతే ఈ రెండు మార్గాలు తెలిసినప్పటికీ లౌకిక భోగాల వైపుకి వస్తుంటారో, వాటిని విడవలేకపోతుంటారో, మమకారంతో ఉంటారో, ఇదిగో ఇలాంటి వాళ్ళంతా కూడా పెడమార్గం పట్టినటువంటి వాళ్ళు, ప్రేయ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ మోక్ష మార్గానికి దూరం అయిపోయేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళనే మందబుద్ధులని యమధర్మరాజు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మృత్యుదేవత యొక్క ఈ వాక్యాలు, మృత్యుదేవ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలు, శ్రేయో మార్గం, ప్రేయో మార్గం, ఈ రెండు విచారణ చేసేటువంటి వాడు ధీరుడు, బుద్ధిమంతుడు. ఈ రెండు విచారణ చేసి ఆ మార్గంలో నడిచేవాడు బుద్ధిమంతుడు, ఆ మార్గంలో నడవనటువంటి వాడు బుద్ధిహీనుడు లేదా మందబుద్ధి అయినటువంటి వాడు. ఈ మాటలు తెలుసుకున్న తర్వాత బుద్ధిమంతుడైనటువంటి మానవుడికి ఆదర్శ మార్గంలో జీవితాన్ని నడుపుకోవటానికి, చివరిగా శాశ్వతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మోక్షాన్ని పొంది ఈ జన్మని సాఫల్యం చేసుకోవటానికి కావలసినటువంటి మర్మాన్ని విప్పి చెబుతూ ఉన్నాయి ఈ యమధర్మరాజు యొక్క మాటలు. ఎవరైతే ఆ మార్గంలో వెళ్ళాలనో వాళ్ళకి కావాల్సినటువంటి ఆ మర్మాన్ని, రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మనం మన ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి లొంగిపోయి వాటికి బానిసలమైతే సంపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందానికి, మోక్షానికి దూరం అయిపోతాం. అలా దూరం అయితే ద్విపాద పశువుల్లాగా, రెండు కాళ్ళ పశువుల్లాగా అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అని మనకిక్కడ స్పష్టం చేస్తున్న యమధర్మరాజు యొక్క మాటలు. ఈ మంత్రం స్వప్రయత్నం అనేటువంటి విషయాన్ని బహు సుందరంగా చెబుతూ ఉంది. స్వప్రయత్నం అంటే మనం చేయాల్సినటువంటి పురుషార్థం, మనం ప్రయత్నం. ప్రతి మానవుడి ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గానికి పోవాలో అతడే నిర్ణయించుకోవాలి. ఇంకోటి నిర్ణయిస్తే కుదరదు. నువ్వు ఆ మార్గంలో పోవయ్యానంటే ఎవడన్నా పోతాడా? వాడి కనుక ఈ మార్గం ఇష్టమైతే. అలాగనే శ్రేయ మార్గంలో పోయేవాడు ప్రేమ మార్గంలో పొమ్మంటే పోతాడా? పోడు. అందుకని అతడే నిర్ణయించుకోవాలి. అతడే ఏ మార్గంలో నేను పోవాలనేటువంటి దానికి స్థిర నిశ్చయానికి రావాలి. భగవంతుడు స్వయంగా వచ్చి ఇదిగో ఈ మార్గంలో నడువు అని చెప్పి శాసించడు ఎవరిని కూడా. ఈ భగవంతుడి యొక్క లక్షణం కాదు. అందుకని భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అయ్యా, అంతా చక్కగా విన్నావు కదా, బాగా అర్థమైంది కదా, ఇవన్నీ తెలుసుకున్నావు కదా, ఇప్పుడు యథేచ్ఛసి తథా కురు, నువ్వు ఎట్లా ఇదంతా తెలుసుకొని నువ్వు ఎట్లా చేయాలనుకుంటే అట్లా చేయాలన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 18 అధ్యాయాలు చెప్పిన తర్వాత అంటే ఏమిటనమాట? యథేచ్ఛసి తథా కురు, నీకు ఏదైతే ఇష్టమో ఆ మార్గంలో నువ్వు నడుచుకో అన్నాడు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా అలా చెప్పేటువంటి వాడు. కానీ భగవంతుడే గురు రూపంలో వచ్చి రెండు మార్గాల్ని కూడా చెప్పి ఈ రెండు మార్గాల్లో కూడా శుభకరమైనటువంటి మార్గం, మోక్ష మార్గం, శ్రేయ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవమని హితవు చెప్తాడు. సాక్షాత్తు భగవంతుడు ఎప్పుడు చెప్పడు. కానీ భగవంతుడు గురు రూపంలో వచ్చి అయ్యా మీరు ఈ ప్రేయ మార్గంలో నడవద్దు, ఈ శ్రేయ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తేనే మీకు చాలా మంచిది అనేటువంటి హితాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం ఆ మాట వినిపించుకోవాలిగా. తేలికైనటువంటి మార్గాన్ని వదిలి కష్టమైనటువంటి మార్గానికి మళ్ళాలన్నా, సుఖాలను ఇచ్చేటువంటి మార్గాన్ని వదిలిపెట్టి త్యాగాలు చేయాల్సినటువంటి మార్గాన్ని అనుసరించాలన్నా మానవుడు ఎప్పుడు కూడా కష్టం తనకి తానుగా నిర్ణయం తీసుకుంటే మాత్రమే ఆ మార్గంలో వెళ్ళగలుగుతాడు. అందువల్ల పెద్దల యొక్క, గురువుల యొక్క వాక్యాల పట్ల శ్రద్ధ చూపించాలి, శాస్త్రం పట్ల శ్రద్ధ చూపించాలి. అలా శ్రద్ధ చూపించినటువంటి వాడే ధీరుడైనటువంటి వాడు అని మనకి ఈ రెండు మంత్రాల ద్వారా యమధర్మరాజు స్పష్టం చేస్తూ ఉన్నాడు. మరైతే నచికేతుడికి ఇప్పుడు రెండు మంత్రాల ద్వారా ఈ శ్రేయస్సు, ప్రేయస్సు అనేటువంటి రెండు మార్గాలు ఉన్నాయని, ఆ రెండు మార్గాల్లో ఇదిగో ఇది ఇటువైపుకి తీసుకెళ్ళేది, అటువైపుకి తీసుకెళ్ళేదని ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు నచికేతుడిని తలుచుకున్నాడు. ఒకసారి మళ్ళీ యమధర్మరాజు ఎదురుగానే ఉన్నాడు నచికేతుడు. ఆ నచికేతుడిని తలుచుకుంటే ఆ యమధర్మరాజుకి ఎలా ఉందంట, దాన్ని యమధర్మరాజు స్వయంగా చెప్తున్నాడు. ఆయన మాటల్లో వింటేనే మనకు ఆనందం తెలుస్తుంది. అందుకని ఆయన మాటల్లో మనం విందాం రేపు.